దంపతులు ఆ గోదా కళ్యాణం చేస్తే కలకాలం పిల్లా పాపలతో చల్లగా ఉంటారట. అందుకే మా అక్క బావతో కలిసి గుంటూరుకి వెళ్ళాలనుకుంటున్నానండి. చూడు, గుంటూరు కాకపోతే గుడివాడెళ్ళు. ఆ విషయాన్ని నిద్రపోబోతున్న మమ్మల్ని పళ్ళెంతో కొట్టి పిలిచి మరీ చెప్పాలా? ఈ ఆవిషమే నాతో గృహప్రవేశం చేయించిందని మర్చిపోకండి. సో బీపీని కాసే పాపి ఏపీలో ఉన్న గుంటూరుకి మీ పీపీ మదర్తో అంటే పరమ పిసినారి తల్లిని తీసుకొని నాతో రావడానికి రెడీ అయిపోండి. గుంటూరుకి నేను రావడం ఏంటి? అసలు నేనెందుకు వస్తాను? నేను పిలిచాను కాబట్టి దారి ఖర్చులు, అక్కడ పూజ ఖర్చులు అన్నీ తమరే చూసుకోవాలి కాబట్టి. ఏయ్! తగ్గాను కదా అని నీ ముందు తలెగ్గుతాను అనుకుంటున్నావా? హ్మ్? నన్ను బెదిరించి నెగ్గుదామనుకుంటున్నావా? హ్మ్? హ, సూయ అనసూయ, నా ఆయువు పట్టు నీ చేతుల్లో ఉందని గుట్టుగా ఇన్నాళ్ళు నెట్టుకొచ్చానే తప్ప హ, నిన్నో పట్టు పట్టలేక కాదు, ఇంట్లోంచి నెట్టలేక కాదు. ఒకే ఒక్కసారి ఆ డాక్యుమెంట్ నా చేతికొచ్చిందో గొర్రె చచ్చింది. ఏయ్, ఆపేయ్! నీకే మాత్రం బతుకు మీద ఆశ ఉన్నా, బతకాలన్న కోరిక ఉన్నా వెంటనే నీ ఆట ఆపేయ్. లేదంటే వేట నేను మొదలెడతాను. దాన్ని ఆపాలంటే నిన్ను సృష్టించిన బ్రహ్మ, ఆయన్ని సృష్టించిన అమ్మ దిగి రావాలి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! సూపర్ సూపర్ అండి. సీన్ అద్దరిపోయిందండి. ఈ డైలాగ్లన్నీ ఏ డైలాగ్ రైటర్ విన్నారనుకోండి, కాపీ కొట్టేసి హ్యాపీగా ఏ మూవీలోనే పెట్టేస్తారండి. నా మాట విని ఈ అప్పుల వ్యాపారం ఆపేసి చడి చప్పుడు కాకుండా ఈ సినిమా రైటరో సీరియల్ రైటరో అయిపోండి. ఎంచక్క 4 సొల్లు మాటలు రాసుకొని చల్లగా బతికేస్తారు. పెచ్చ పెచ్చగా ఉందా? పెచ్చవాగుడు వాగుతున్నావు. అయినా అసలు ఏం చూసుకున్నా నీకంత పొగరు? ఇది ఇది చూసుకునే నా పొగరు. ఇది చాలనుకుంటా మీ తల్లి కొడుకుల పొగరు దించడానికి. ఇప్పుడు చెప్పండి, గుంటూరు వస్తారా? ఇంట్లో నుంచి వెళ్తారా? ఏంటి చేతు ఈ ఆవేశం? ఆమె చేతిలో ఉన్న నా వేలు ముద్రే కదా మనందరికి నిద్ర లేకుండా చేస్తుంది. ఆ డాక్యుమెంట్ ఆవిడ దగ్గర ఉన్నంత కాలం మనది మునిగే పడవే. ఇక దాంతో గొడవ ఎందుకు? వెళ్దాం పద. లేదమ్మా, ఇలా అది చెప్పిన దానికి అన్నింటికి ఒప్పుకోబట్టే అసలు మనం తప్పించుకోలేకుండా ఇరికించేస్తుంది. ఇంకా నా వల్ల కాదమ్మా. ఈ రోజుతో అటు ఇటు తేలిపోవాల్సిందే. ఉంటే అదేనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. చేతు, ఇంత పంతం వద్దు నాన్న. అక్కడ నా సంతకం ఉంది కదా. తేడా వస్తే ఆడ మగ అందరం పెట్టెబెడ సర్దుకుని ఈ చెట్టు కిందకు వెళ్లాల్సి వస్తుంది. ఆ విషయం దృష్టిలో ఉంచుకుని ఇష్టం లేకపోయినా ఆ పాపిష్టి దాన్ని భరించు. ఏమిటి మీ మీటింగ్లు? కళ్యాణానికి వస్తారా, ఖాళీ చేస్తారా? కళ్యాణానికి వస్తాం. ఖాళీ చేయమన్నాక ఖాళీ నడకనైనా వస్తుంది. సరే, అందరికీ కలిపి ఒక ఏసీ బస్ మాట్లాడండి. ఏసీ బస్సా? అలాగే, ఏసీ బస్సు తెప్పిస్తాను. అదేంటమ్మా? నువ్వు ఉండు నాన్న. నిప్పుని అంటుకున్నాక కుంటుకుంటూనైనా వెళ్ళాలి నాన్న, లేదంటే కాలిపోతుంది. ఏసీ బస్సు మాట్లాడదాం. ఏంటి చూస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళండి.
ఈ గోదా కళ్యాణాన్ని ఉపయోగించుకొని ఆ డాక్యుమెంట్ సంపాదిస్తాను. వచ్చాక దాన్ని మెడబట్టి ఇంట్లోంచి బయటికి గెంటిస్తాను. వాహనదేవతాభ్యో నమః. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యమిష్టాం గరీషణీం ఈశ్వరేగం సర్వభూతానాం రామయోపహ్మే. రండి రండి. మీరింత పని చేస్తారని కల్లో కూడా అనుకోలేదు. నేనేం చేశాను మావయ్య గారు? ఏం చేశారా? మీ అక్క పెళ్లి చేసి ఎన్నాళ్ళయ్యింది? నెల రోజులు అవుతుందండి. అంటే నెల రోజుల క్రితం లక్షలు ఖర్చు పెట్టి మీ అక్క పెళ్లి చేశారు. నెల తిరగకుండానే వేలు ఖర్చు పెట్టి మీ అక్క బావలతో గోదా కళ్యాణం జరిపిస్తున్నారు. అసలు మీది మనసా మంచు కొండ? మీ మంచిదనానికి హద్దునేది లేదా? మీకు అసలు కొంచెమైనా స్వార్థం అనేది పెట్టాడా ఆ దేవుడు? మీరేమంటున్నారు? ఏంటి షాక్ అయ్యారా? ఊరికే జోకు. గోదా కళ్యాణం జరిపిస్తున్నాం మావయ్య అని కబురు పెట్టగానే ఎక్కడి పనులు అక్కడ ఆపేసి నేను మీ అత్తయ్య పరిగెత్తుకుంటూ వచ్చేసాం. థ్యాంక్స్ మావయ్య గారండి. అవును, మీ నాన్నగారు అమ్మగారు ఎక్కడా కనపట్టలేదు, రాలేదా? అమ్మకి ఆరోగ్యం బాగాలేదండి, అందుకని. మరేం పర్వాలేదు, మీ అమ్మా నాన్నకు బదులుగా నేను మీ అత్తయ్య వచ్చేసాం కాబట్టి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటాం. అలాగేనండి. అయ్యో వసే మధుమతి, చిన్న వేలు ముద్ర అడ్డు పెట్టుకుని నా జీవితంతో అడ్డంగా ఆడుకుంటున్నావు. నీ ఆట కట్టించి మెడబట్టి బయటకు గెంటించకపోతే నా పేరు అనసూయ కాదు. అమ్మా, అయినా గోదా కళ్యాణం చేసేద్దాను అక్కయితే మనమంతా వెళ్ళి ఏం చేస్తున్నావమ్మా? రాను రాను దాని టార్చర్ ఎక్కువైపోతుంది. నేను భరించలేకపోతున్నాను. ఏదో ఒకటి చేసి ఈ ప్రయాణం ఆపేస్తాను. అయ్యో ఏంట్రా నువ్వు ఆపేది? నా చేతిలో కర్రా. ఆ పిల్ల చేతిలో ఉన్న కాగితం గురించి మర్చిపోయావా? తేడా వచ్చిందనుకో, తల్లి కొడుకులిద్దరూ తడికెల పాలెంలో పిడకలు అమ్ముకుని బతకాల్సి వస్తుంది. ఆ మాట నేననలేదే, నీ మొగుడంటేను. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నేనెప్పుడు అన్నానే? రాత్రి కల్లో అన్నావు లేరా, తెల్లారేసరికి మర్చిపోయి ఉంటావు. ఛాన్స్ దొరికింది కదా అని పిచ్చి వాగుడు వాగితే అమ్మ కొడుకులిద్దరు అలిపిరిపాలెం అడ్డ రోడ్డులో అడుక్కు తినాల్సి వస్తుంది. అమ్మో, కేవలం నా ఆస్తి ఇరుక్కుపోయిందన్న ఒకే ఒక్క కారణంతో దాని ఆటలు సాగనిస్తున్నాను. లేదంటే దాంతో శ్రీకాకుళం అడవుల్లో సింత పిక్కలు ఏరించేదాన్ని. ఆ గోదా కళ్యాణం అయిపోయేలోపు ఆ డాక్యుమెంట్ పట్టేస్తాను, దాని ఆట కట్టేస్తాను. ఏ లతా శిరీష, ఆ మధుమతిని శత్రుత్వంతో ఏం చెయ్యలేమని అర్థమైపోయింది. అందుకే మన ప్లాన్ మారుస్తున్నాను. నాకు తెలుసు. ఆ మధు కాళ్ళు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకొని. చిన్నమ్మాయి, నోటికొచ్చినట్టు వాగేవంటే నాలుక మీద వాత పెట్టేస్తాను. నోరు మూసుకుని చెప్పేది వినండి. ఇక నుంచి మీరు దాంతో స్నేహంగా ఉంటారు, అనుకూలంగా మాట్లాడతారు. అవసరమైతే నన్ను ఎదిరిస్తారు, నేనంటే పడనట్టు నటిస్తారు. దాంతో ఇదంతా నిజమని నమ్మిన ఆ మధుమతిని మోసం చేసి ఆ డాక్యుమెంట్స్ కొట్టేస్తారు. ఇది మన ప్లాన్. చీచీ, అలాంటి చెండాలపు ప్లాన్ వేయడానికి మీకు సిగ్గు లేదు? ఇది గుండా ప్రతి పంట. ఏం కూసవే? మీరేగా అవసరమైతే మిమ్మల్ని ఎదిరించమన్నారు. అందుకే మీ ప్లాను ఇప్పటి నుంచే మొదలు పెట్టాను అత్తయ్య గారు. సూపర్! చేలో దిష్టి బొమ్మలాగా చేతులు పైకెత్తి ఊపినా విషయాన్ని వెంటనే అర్థం చేసుకున్నాం. చూడు, ఇదే స్పీడ్తో ఆ మధుమతిని నమ్మించండి. డాక్యుమెంట్ తో తిరిగి రండి. వెళ్ళండి. పద చెల్లి.
ఒసే మధుమతి, చెప్తాను నీ సంగతి. నాకు తెలుసు మధుమతి ఆ డాక్యుమెంట్ ఎవ్వరికి దొరకకుండా దాచిపెట్టిందని. అవును కదూ? నాకు తెలుసు ఆ డాక్యుమెంట్ కోసమే మీ అత్తయ్య మిమ్మల్ని పంపించిందని. చచ్చా, ఆవిడ పంపిస్తే మాత్రం మేమెందుకొస్తాం? మాకు మాత్రం ఆవిడ మీద కోపం లేదనుకున్నావా? నీకంటే డబ్బులుంది. కాకపోతే నువ్వు బయటపడ్డావు, మేం పడలేదు. అంతే తేడా. నిజంగానా అండి? అవును మధు, ఆవిడ మీ కుటుంబానికి ఎంత ద్రోహం చేసిందో మాకు తెలుసు. అంతేకాదు, పగ తీర్చుకోవడానికి నువ్వు డాక్యుమెంట్తో ఇరికించావని కూడా తెలుసు. కాకపోతే మేము నీ పార్టీ అని నీకే తెలీదు. నాకు తెలుసు నువ్వు సుత్తి కొడుతున్నావని మధుమతికి అర్థమైపోయింది. నువ్వు నోర్మి. నేనెందుకు సుత్తి కొడతాను? అమ్మ మధు, ఇక నుంచి మన ముగ్గురం ఒకటే. నీకు సపోర్టుగా మేముంటాం. థ్యాంక్స్ అండి. ఇప్పటిదాకా ఆ అనసూయాదేవి మీదే దృష్టి పెట్టాను. ఇక నుంచి మీ మీద కూడా ఒక కన్ను వేసి ఉంచుతానండి. అబ్బో, అంటే అత్తయ్య గారితో పాటు మన తాట కూడా తీస్తానంటుంది. చచ్చా, నా ఉద్దేశం అది కాదండి. మీ అత్తయ్య గారితో శత్రుత్వంతో పాటు మీతో ఫ్రెండ్షిప్ ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను అని. అంటే ముందు ముందు మీకే అర్థం అవుతుందండి. అమ్మా కొబ్బరికాయ కొట్టండి. అలాగే పూజారి గారు. ఏమండి అనసూయ గారు, ఒక్క నిమిషం ఇలా వస్తారా? ఏంటమ్మా? మాకు సంబంధించిన అన్ని పనులు మీ చేతులతోనే మొదలు పెట్టారు. ఈ కొబ్బరికాయ కొట్టి మీ చేతుల మీదుగానే ప్రయాణం మొదలు పెట్టండి. నేనా? నేనెందుకమ్మా? ఏ కొబ్బరికాయ కొట్టడానికి నడు వంగటం లేదా? కొడితే ఏం అరిగిపోవు, కొంచెం వంచు. ఏయ్! అయ్యో, ప్లాను. నాకు తెలుసు. అప్పుడప్పుడు కొంచెం నడుములు వంచితే కొవ్వు తగ్గి స్లిమ్ అవుతారంట. కట్టండి అత్తయ్య గారు. మీరింత ప్రేమగా చెప్పాక కొట్టకు చేస్తానా? కొడతాను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణే నమోస్తుతే. ఆచండావో కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, పావనాయ నమః, శ్రీధరాయ నమః, వృషికేశాయ నమః. స్వామి, నా చేతుల మీదుగా మొదటిసారి మా అక్క బావతో పూజ చేయిస్తున్నాను. ఎలాంటి ఆటంకం లేకుండా గోదా కళ్యాణం జరిగేలా చూడు స్వామి. స్వామి, పూజ అర్చయిస్తున్నా ఖర్చు మొత్తం నాదే. ఒక్క అగరబత్తిని 6 నెలలు వెలిగించే అనసూయ మొదటిసారి నీకోసం 30,000 ఖర్చు పెడుతోంది. దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని ఆ డాక్యుమెంట్ నాకు దొరికేలా చూడు. లేదంటే ఇప్పటిదాకా 6 నెలలు వెలిగించిన అగరబత్తి ఇక నుంచి 6 సంవత్సరాలు వెలిగించాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. ఇక అందరూ బస్ ఎక్కండి. పదండి. పదండి, పదండి, ఎక్కండి, ఎక్కండి. మీరు కూడా వెళ్ళండి. ఏయ్ మంగ, ఎవరు చూడకుండా ఆ కొబ్బరి చిప్పలు తీసుకురా. అమ్మా, ఈ దిష్టి తీసిన చెప్పులు తినకూడదమ్మా. అయ్యో, అది తింటానికి కదే, గుంటూరు గుడి దగ్గర అమ్మడానికి. గుడి దగ్గర అమ్ముకుంటావా? వస్తే నువ్వు జన్మకి మారవే. అబ్బా, ఇప్పుడేం చేస్తావు?
మధు, ఆ డాక్యుమెంట్ ఎక్కడ పెట్టావు? ఇంట్లో గాని పెట్టావా? లేదక్కా, బస్సులోనే ఉంది. నువ్వు సైలెంట్ గా ఉండు. ఏమిటి అందరూ అలా మౌనంగా కూర్చున్నారు? ఇంకా మనం 5 గంటలు ప్రయాణం చేయాలి. ఇలా సంతాపం ప్రకటించినట్టు కాకుండా కొంచెం సంతోషంగా వెళ్దాం. ఏమంటారు? కేక పుట్టిద్దాం తల్లి. మీరేం చెప్పినా దానికి మీరు రెడీ. నువ్వు నేను కాదు, చెప్పాల్సిన వాళ్ళు చెప్తేనే దేనికైనా అందం. సంతోషంగా వెళ్దామంటే నేను కాదంటానా? మీరేం చేసినా నేను రెడీ. అది లెక్క. అనసూయ గారుంటేనే ఆటలో కిక్కొచ్చేది. ఇదిగో వచ్చేకిస్తే సిగరెట్ వల్ల కిక్ వస్తుంది, లేదా చుట్టా బీడీ వల్ల కిక్ వస్తుంది. అంతేగాని నా పెళ్ళాం వల్ల ఏం కిక్ రాదు. మీరు నోరు ముయ్యండి. ఆ, ఆ. మీ ఎంగిలి బీడి అలవాట్లు ఇక్కడ చూపించారు, ఈ బస్సులోంచి తోసేస్తాను. ఇప్పుడు నా వైపు ఉన్న వాళ్ళు ఒక గ్రూపు గాను, అనసూయ గారి వైపు ఉన్న వాళ్ళు మరో గ్రూపు గాను విడిపోయి అంతాక్షరి ఆడుకుందాం. బాగా ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఆ పాటకి డాన్స్ కూడా చేయొచ్చు. మరి అందరూ రెడీయేనా? రెడీ రెడీ రెడీ. ఓకే. కాకపోతే ఈ అంతాక్షరిలో చిన్న చేంజ్. ఏంటది? మేం పాడిన పాట చివరక్షరం కాకుండా మేమిచ్చిన అక్షరంతో మీరు పాడాలి, మీరిచ్చిన అక్షరంతో మేం పాడతాం. నాకు తెలుసు, మధు ఏం చేసినా కొత్తగా చేస్తుంది. కొత్తగా కాదు, చాలా చెత్తగా ఉంది. ఆవిడ చెప్పినట్టు పాడితే దీన్ని అంత్యాక్షరి అనరు, చెత్తాక్షరి అంటారు. అయ్యో చేతు, మనమేమన్నా బాలసుబ్రహ్మణ్యమా లేక సుశీలమ్మలమా గొప్పగా పాడి కప్పులు కొట్టేయడానికి? మీ వదిన్లు పాడే బిచ్చగాడి పాటలకి అక్షరం ఏదైతే ఏముంది చెప్పు. మనకు కావలసింది బాగా పాడేమన్న కాంప్లిమెంట్ కాదు, అది దాచిపెట్టిన డాక్యుమెంట్. అర్థమైందమ్మా. దాని పాటలతో పడగొట్టేసి ఆ డాక్యుమెంట్ ని కొట్టేస్తాను, చూస్తూ ఉండు. ఆ మధు, నువ్వు చెప్పిన కండిషన్ కి ఓకే. పాటలు స్టార్ట్ చేద్దాం. నీకిచ్చే లెటర్ కాతో పాడాలి. కా 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 కా. ఆ All the boys and the girls and the girls and the boys from the floor. Let's party Indian style. So put up your smile. Are you ready? खोल तेरे खिड़की, खोल तेरे खिड़की, खोल तेरे खिड़की, खोल तेरे खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. ఓ సోనియే, let's party party right now. खोल तेरे खिड़की, खोल तेरे खिड़की. Welcome చెప్పుతా ది లైఫ్ అందరికి. Let's party party right now. ఓ సోనియే, let's party party right now. Let's live, let's live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. బుజ్జి లైఫ్ అది మనల్ని నమ్ముకున్నది, అన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. Let's live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. బుజ్జి లైఫ్ అది మనల్ని నమ్ముకున్నది, అన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. Yahoo yahoo, I wanna yahoo yahoo. Come on everybody, wanna yahoo yahoo. ఇప్పుడు మీరు రాతో పాడాలి.